రామ్ చరణ్ శంకర్ల గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ టార్గెట్ కోసం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. మామూలుగా శంకర్ సినిమాల సెట్స్ అండ్ సాంగ్స్ కోసం భారీగా ఖర్చు చేస్తారనే పేరుంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. ప్రొడక్షన్ ఖర్చులు, రెమ్యూనరేషన్లు, ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలిపి గేమ్ చేంజర్ బడ్జెట్ 500 కోట్లకు పైగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ రైట్స్ ను మేకర్స్ ఇప్పటికే జీకి విక్రయించిన ఆ డీల్ విషయంలో రీసెంట్గా కొన్ని మార్పులు చేర్పులు జరిగినట్లు సమాచారం. చివరికి 200 కోట్లకు డీల్ ఓకే అయిందట. దీన్ని బట్టి చూస్తే థియేట్రికల్ రన్ నుంచి గేమ్ చేంజర్ 300 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. బ్రేక్ ఈవెన్ పూర్తి కావాలంటే తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు తమిళ్, కన్నడ, ఓవర్సీస్, నార్త్లో 150 నుండి 180 కోట్లు వసూలు చేయాలని అంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఓకే అయిన బీ టౌన్లో గేమ్ చేంజర్ ఎలా ఆడుతుందోననే భయం కొంత వెంటాడుతోంది. హిందీ మార్కెట్లో భారీ వసూళ్లు రాబడితే సినిమాకు ఓ రేంజ్లో లాభాలు ఖచ్చితంగా వస్తాయి. సాలిడ్గా ఉంటే ఫైనాన్షియల్ గా ఎలాంటి రిస్క్ ఉండదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక నిర్మాత దిల్ రాజు తన మూవీని తానే 2 తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. నైజాం, వైజాగ్ ప్రాంతాల్లో ఆయనే పంపిణీ చేయనున్నారు. మిగతా ప్రాంతాల్లో తనకు బాగా సుపరిచితులైన డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అన్ని డీల్స్ ఖరారైనట్లు సమాచారం. మరి గేమ్ చేంజర్ ఏమవుతుందో వేచి చూడాల్సిందే.